హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం DJI మైక్ మినీ రివ్యూ అండ్ నా ఎక్స్పీరియన్స్ చూద్దాము. సో మొదటగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, ఆడియో క్వాలిటీ, కనెక్టివిటీ అండ్ కంపాటబిలిటీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రేంజ్, యూజర్ ఎక్స్పీరియన్స్, బ్యాటరీ పెర్ఫార్మెన్స్, వాల్యూ ఫర్ మనీ. సో ఇవి మనం దీంట్లో డిస్కస్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే ఇది చాలా స్ట్రాంగ్ అండ్ లైట్ వెయిట్తో వస్తుంది. సో యూజ్ చేయడానికి కూడా చాలా క్యాచీగా ఉంది. మనము షర్ట్కి కానీ దేనికన్నా మనం క్లిప్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. అండ్ మ్యాగ్నెటిక్తో వచ్చే ఒక స్ట్రిప్ కూడా మనం క్లిప్ చేయకోకుండా డైరెక్ట్గా మనం షర్ట్కే మ్యాగ్నెట్ చేసుకోవచ్చు. సో విచ్ ఈస్ కన్వీనియంట్. ఇంకా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే దీని ఆడియో క్వాలిటీ ఇట్స్ టాప్ నాచ్. నేను బయట ఒక వీడియో క్లిప్ రికార్డ్ చేశాను విత్ ట్రాఫిక్ సౌండ్స్ అండ్ వితౌట్ ట్రాఫిక్ సౌండ్స్. సో ఒకసారి అది నేను మీకు ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. DJI మైక్ మినీని వాయిస్ టెస్ట్ చేద్దామని బయటకు వచ్చాను. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు రికార్డ్ అవుతున్న కెమెరా S25 Ultra. సో దీంట్లోనే నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. మీరు ఒకసారి చూడొచ్చు ప్రజెంట్ ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది, నేను మాట్లాడేది ఎలా క్లియర్గా ఉంది. సారీ, ఇక్కడ కొంచెం బాగా స్నోయిగా ఉంది. మీ వాయిస్ క్లారిటీ అనేది మీరు చూడొచ్చు. ప్రజెంట్ S25 Ultra డిఫాల్ట్ వీడియో రికార్డర్తో యూజ్ చేస్తున్నాను. సో వాయిస్ మీరే చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు DJI మైక్ మినీ రిసీవర్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేశాను DJI మైక్ మినీ. సో ఇందాడ నేను మాట్లాడిన వాయిస్కి ఇప్పుడు నేను మాట్లాడిన వాయిస్కి మీరే డిఫరెన్స్ చూడాలి. సో ప్రజెంట్ నేను రిసీవర్ని అయితే దీనికి కనెక్ట్ చేసి మైక్ ఆన్ చేసి నేను మీతో మాట్లాడుతున్నాను. సో డిఫరెన్స్ చూసి మీరే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. నేను ఇప్పుడు మైక్ టెస్ట్ నేను రోడ్డుకి దగ్గరలో ఉన్నాను. సో కార్ సౌండ్స్ అండ్ క్లారిటీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది DJI మైక్ అండ్ Samsung S25 Ultra. సో ఈ మధ్య వాయిస్ డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి ఫైండ్ చేయండి. సో ప్రజెంట్ DJI మైక్ రిసీవర్ని కనెక్ట్ చేస్తున్నాను. DJI మైక్ మినీ రిసీవర్ని అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు ఒకసారి డిఫరెన్స్ అనేది గమనించవచ్చు. సో వెనకాల కార్ల సౌండ్స్ కానీ, ట్రాఫిక్ సౌండ్స్ కానీ, వెహికల్ మూమెంట్ సౌండ్స్, సో ఇలాంటివి ఏమన్నా మీకు ఫైండ్ చేస్తున్నారా? సో మీకు రెండిట్లో డిఫరెన్స్ ఏది మీకు బెటర్ అనిపిస్తుంది కామెంట్ చేయండి. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే నేను ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో కూడా చెక్ చేశాను. అండ్ Samsung S25 Ultraలో అయితే కనుక బాగా పనిచేస్తుంది. సో ఆ యాప్ DJI మైక్ మిమో యాప్ అనేది బాగా పనిచేస్తుంది. బట్ నేను ట్యాబ్కి అయితే కనెక్ట్ చేసి చూశాను. సో నా ట్యాబ్ వచ్చి S10 Ultra. ఈ ట్యాబ్లో అయితే నాకు కనెక్టివిటీ ఇష్యూస్ అయితే చాలా కనిపించినాయి. సో ఎవ్రీ టైం నాకైతే ప్రాపర్గా కనెక్ట్ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి కనెక్ట్ అయ్యేది కాదు. బట్ Samsung S25 Ultraలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యేది. ఈవెన్ S23 Ultra కూడా నేను ట్రై చేశాను. S23 Ultraలో కూడా అది కనెక్టివిటీ ఇష్యూస్ అయితే వచ్చినాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కనెక్టివిటీ. అండ్ నెక్స్ట్ దీని రేంజ్కి వచ్చేటప్పటికి ఈ రేంజ్ నియర్లీ 400 మీటర్స్ రేంజ్ వరకు అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు డిస్టెన్స్ అనేది టెస్ట్ చేస్తున్నాను DJI మైక్ మినీ. సో చూస్తున్నారు నేను అక్కడ పైనుంచి ఉన్నాను, మీకు కనిపిస్తున్నాను. సో ఈ డిస్టెన్స్ అండ్ ఇంకా కొంచెం లాంగ్ వెళ్తున్నాను. సో ఈ డిస్టెన్స్లో మీకు క్లారిటీ ఎలా ఉంది? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిస్టెన్స్. అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్దాం.
ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ కి మైక్ అనేది ఎట్లా లాగుతుంది, వాయిస్ అనేది ఎట్లా ఉంది, క్లారిటీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇది నియర్లీ 250 to 350 మధ్యలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ నాకు డిస్టెన్స్ అయితే అంత క్యాల్కులేషన్ తెలియదు కానీ, బట్ రఫ్ ఎస్టిమేషన్ 250 to 350 మధ్యలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే, మైక్ యొక్క బ్యాటరీ లైఫ్ వచ్చేటప్పటికి 11.5 hours అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మన రిసీవర్కి అయితే కనుక 10.5 hours అయితే వస్తుంది ఛార్జింగ్. ఛార్జింగ్ కేసులో అయితే కనుక 48 hours సరిపడా ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఈ ఛార్జింగ్తో మనం నియర్లీ 4 times మన మైక్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఛార్జింగ్ కేస్ అనేది నియర్లీ 1 hour టైం అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. నెక్స్ట్ వాల్యూ ఫర్ మనీకి వచ్చేటప్పటికి నేను పర్చేస్ చేసింది అయితే $65 అయితే పర్చేస్ చేశాను. నాకైతే వర్తీ అనిపిస్తుంది. కాస్ట్ చాలా తక్కువగానే ఉంది, బట్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది ఇండియాలో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇండియాలో మనం ప్రైస్ చూసుకుంటే 9,580 రూపీస్ అయితే ఉంది. సో దిస్ ఈస్ బెస్ట్ విత్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ వితౌట్ ట్రాఫిక్. సో రెండింటిని కంపేర్ చేస్తూ మీకు ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియోలో మీరు డిఫరెన్స్ అనేది ఫైండ్ చేయొచ్చు. సో ఇంకా ఈ మైక్ క్లారిటీ అనేది ఎలా ఉంది విత్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ అవుట్ సైడ్ ద ట్రాఫిక్ మీకు ఆల్రెడీ వీడియో అటాచ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోతో కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.